మాకేముంది సార్, ఈ ఏంటో అనే దగ్గర మా పెద్దలు, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెడితే దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అన్ని విభాగాల నుంచి ప్రతి ఒక్కరూ ప్రతినిధులుగా ఉన్నామంటే దానికి మూల కారణం, ద మెయిన్ పిల్లర్ నాదెండ్ల మనోహర్ గారు సార్. సో సార్ కూర్చున్న ప్రాబ్లం ఏం లేదండి. మేము వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ తెనాల్లో సార్ ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తారు కూడా. మీరు అన్నట్టు ఎన్ని అపోహలు అండి, ఏదో తెల్లపాటి రాజా గారు ఎన్ని అపోహలే. ఎందుకంటే నేను అనలేదు, అలా వచ్చిన వార్తలు మీకు చెప్పా. నాకైతే అపోహలేదు, క్లారిటీ ఉంది, అక్కడ టస్కులు ఉంది. ఎందుకంటే నేను ఆ జిల్లా ఉంది కాబట్టి నాకు బాగా తెలుసు మీకన్నా. ఓకే, అదండి. మేమైతే టీడీపీ జనసేన చాలా సంయుక్తంగా, మీరు చూస్తున్నారు కదా కొన్ని రోజుల నుంచి కూడా, కానీ చాలా సంయుక్తంగా ఎక్కడ కూడా సమన్వయం లేకన్నా మాది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావడం అనేది మా లక్ష్యం. ఆ లక్ష్యం వైపే అడుగులు వేస్తున్నాం. ప్రతి చోట అది ఏ నియోజకవర్గం తీసుకోవచ్చు, రాయలసీమ కావచ్చు, తెనాలి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మేము సమన్వయ లేపం లేకుండా. రాయలసీమలో 3 సెగ్మెంట్ మీరు ఖచ్చితంగా గెలిచి తీరే సెగ్మెంట్లు 3 ఉన్నాయి. అవి మీకు తెలుసు, నాకు తెలుసు. వాటిల్లో కూడా పోటీకి టీడీపీ కాలు దూవుతోంది. మరి ఎట్లా సమన్వయం చేసుకుంటారు? మీరు అంత కింద మీద పడ్డా మీకు వచ్చేది 23 ఎంపీ సెగ్మెంట్లు, 3 ఎంపీ సీట్లు. సో ఎట్లా మరి? మీకు 50, మీ ఆశ ఏమో చాలా ఆకాశానికి నిచ్చెనేసి పారేశారు, 70 సీట్లు కావాలని. ఎక్కడి నుంచి ఇస్తుంది తెలుగుదేశం? ఉన్న 175లోనే ఇవ్వాలిగా. ఒకటండి వాసుదేవన్ గారు, మనకు మామూలుగా వైసీపీకి అనుకున్నట్లయితే, నాకు చాలా మంది మిత్రులు కూడా కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి అనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళకంటూ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేశారు వాళ్ళు. ఎలా అంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావాలంటూ మొట్టమొదటి ఒక ట్యాగ్ లైన్ ఉండాలి, రెడ్డి అనేది. రెండోది బలమైన క్రిమినల్ నేర చరిత్ర కలిగిన, లైక్ ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యేగా మంచి రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానంద రెడ్డి గారికి ఇచ్చారు. థర్డ్ పాయింట్, ఇంకా వారసత్వ రాజకీయాలు. ఇప్పుడు మనం చంద్రగిరి తీసుకున్నాం అనుకో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనేడు. అతను 2019 ఒకసారి ఓటేయాడు అంతే. అతను ఓటు హక్కు వినియోగించుకుంటే ఒకేసారి. అతని ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు మాకు. నెక్స్ట్ 4వ పాయింట్, ఎక్కువ బలమైన అవినీతి ప్రజాధనం ఉండాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే ఈజీగా వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చేయొచ్చు. దాని తర్వాత ఎమ్మెల్యే అవుతారు లేదని సెకండ్ పాయింట్. కానీ జనసేనకైనా వచ్చినట్లయితే, సో నాలాంటి ఐటీ రిటర్న్స్, నేనున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెజాన్ లో ఒక డేటా సైంటిస్ట్ గా చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ భావజాలు నచ్చాయి, ఏదో సమాజం మీద ప్రేమతో వచ్చాం, మాలాంటి వాళ్ళు తీసుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇలా మాకంటూ ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే సమాజానికి సేవ చేయాలి, సమాజానికి బాగుపడాలి. కాబట్టి ఏంటంటే మేము ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మాకు టీడీపీ జనసేనకి ఎటువంటిది లేదు. మేము అది 40, 50 లేదా 60, మీరు చెప్పినట్టు 23 కూడా కానిలే, వాట్ ఎవర్ ఇట్ మే బి. మా అధినాయకుడు ఏది చెప్తే అది ఫైనల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రగిరి నియోజకవర్గం తీసుకున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో మాకు టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మేము జనసేన ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నాం. రేపొద్దున ఏ క్యాండిడేట్ వచ్చినా సరే, అది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలిచి, మనోహర్ నువ్వు కంటెస్ట్ చెయ్యి, 390 పోలింగ్ బూత్లు ఏజెంట్లు పెట్టుకున్నావు, బలంగా ఒక 6 మండలాలు క్యాడర్ వేసుకున్నావు అంటే ఖచ్చితంగా నేను పోటీ చేస్తా. లేదు మనోహర్ మనం టీడీపీకి ఇస్తున్నాం అంటే టీడీపీకి, అంటే మా అధ్యక్షుల వేదవాక్యం మాకు అంతే సార్. అది మొత్తం 170 సీట్లు ఇచ్చినా రేపొద్దున మేము పోటీ చేస్తాం. లేదు మీరు అన్నట్టు 23 ఇచ్చినా మేము పోటీ చేస్తాం. మీకు టీడీపీకి మధ్య కుదిరిన అంగీకారం అఫీషియల్ గా ప్రకటన ఆలస్యం అవుతుంది. అంగీకారం అదే, నేను అంటలేదండి. మళ్ళీ నా మీద నాకు ఎట్రిబ్యూట్ చేయద్దు, అది మీ మధ్య కుదిరిన అంగీకారం అది. రైట్. అయితే మీ దగ్గర ఏంటంటే డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కానీ డబ్బులు ఉన్నాయా? డబ్బులు కూడా ఉన్నాయి కదా సార్. డబ్బులు లేకుండా రాజకీయం చేయలేం కదా. డబ్బులు లేకుండానే మేము రాజకీయాల్లో రాలేదు కదా. డబ్బులు లేకుండానే ప్రజా సమస్యల మీద పోరాడి ఒకనొకప్పుడు వైసీపీకి స్ట్రాంగ్ గా డిబేట్, వైసీపీకి స్ట్రాంగ్ గా అధికార పార్టీకి ఒక సీట్ కూడా పెంచుకున్నప్పుడు కూడా ప్రజా మద్దతు ఉందండి. డబ్బు కన్నా అన్నిటికన్నా ముందు ప్రజా బలం ఉంది, మాకు ప్రజా మద్దతు ఉంది. మాకు అది ఉన్నదా లేదా, మాకు ఎలక్షన్ తగ్గట్టు మేము మా యొక్క ఏర్పాట్లు మాకున్నా మేము చేస్తున్నాం. కానీ దాని ఎన్నిటికన్నా ముంచి జనసేన పార్టీకి కానీ లేదు, జనసేన టీడీపీకి ప్రజా బలం ఉంది, ప్రజల మద్దతు ఉంది. ఎందుకు ప్రజల మద్దతు? రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు, సో ఆయన ఒక 3 పాయింట్లు చెప్పారు. ఒకటి ఏంటంటే కంపల్సరీ ఉండొచ్చు, పేరు చివరిలో ఉండాల్సిన 2 అక్షరాలు, అలాగే నేర చరిత్ర, ఇంకోటి ఏంటి రెడ్ శాండల్ స్మగ్లర్లు అయి ఉండాలి, ఇలాంటివేవో. సరే, వాటి పట్ల వారికి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా అలాగే జరుగుతోందా? సరే, వాటన్నిటికి ముందు మీ గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన గుడ్డు ఈసారి